షలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. Do not take revenge, my dear friends, but leave room for God's wrath, for it is written, it is mine to avenge, I will repay. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు రోమా సంఘాన్ని ఉద్దేశించి వ్రాయబడిన సంగతులు మనం చదువుకున్నాం కదా. దేవుడు ఈ సమయంలో మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పగ తీర్చుకునేవారు ప్రభుని పిల్లలు కానే కారు అనే మాట స్పష్టంగా మాట్లాడుతున్నారు. పగ అనేటువంటి ఆలోచనే దేవుని బిడ్డల యొక్క మదిలో ఉండకూడదు అని చెప్పకనే చెప్తూ ఉన్నాడు. అంటే ఆ కోరిక ఏం చేస్తుందో తెలుసా అండి? పగ తీర్చుకోవాలనేటువంటి ఆ తృష్ణ వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, జాతుల మధ్య గొప్ప అల్లకల్లోలకు దారి తీసేస్తుందండి. కాబట్టి ఆ మూలం, ఆ అంకురం అనేది దేవుని ప్రజల యొక్క హృదయాల్లో ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేంటండి? పగ ఎవరు తీర్చుకుంటారని కొంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారండి. పైకి క్షమించినట్టు కొందరు నటిస్తుంటారు, కానీ సమయం కోసం, అదును కోసం చూసి దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు వీరంతా దేవుని నమ్మినవారా అంటే, కొందరు నమ్మినవారు ఉన్నారు కాబట్టే ఈ మాట వ్రాయాల్సి వచ్చిందన్నట్లుగా నేను అనుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? దేవుని ప్రజల హృదయాల్లో పగకు అసలు తావుండకూడదు అని నిర్మోహమాటంగా దేవుడు మాట్లాడుతున్నాడు. పైగా ఏం చెప్తున్నాడో తెలుసా? పగ తీర్చుకొనుట నా పని అంటే దేవుడు కక్ష తీర్చుకుంటాడా? లేదండి. దేవుడు ఎప్పుడు కక్ష తీర్చుకునేవాడైతే వచ్చి ఎందుకు ప్రాణమిస్తాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలనే కదా దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అందరూ రక్షింపబడాలి. నిజంగా నీకెవరైనా హాని తలపెట్టారనుకో, నీ నాశనాన్ని కోరుతున్నారనుకో, ఎప్పటికీ నీ మీద పగ పెట్టుకుని అదును కోసం చూస్తున్నారనుకో, వారి విషయమై దేవునికి అభ్యర్థన చేయి, దేవుని సన్నిధిలో గోజాడు. దేవుడు వారి విషయంలో ఏ న్యాయం చేయాలో, ఏ విధంగా వారికి బుద్ధి చెప్పాలో చెబుతాడని దాని అర్థం. అదే పగ తీర్చుకునుట నా పని అంటే. ప్రియులారా, నేనే ప్రతిఫలం ఇస్తాను అంటే నిజంగా నీకు ఎటువంటి నష్టమో కీడు వాటిల్లా చేశారో వాటన్నిటి విషయంలో నేనిస్తాను ప్రతిఫలం అంటున్నాడు దేవుడు. మనం చేస్తే ఆ క్షణానికి నువ్వు తృప్తి పొందుతావేమో, కానీ నువ్వు దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలను నష్టపోతావు, కోల్పోతావు. కాబట్టి దేవునికి అప్పగించేయి. నిన్ను చాలా ఇబ్బందులు పాలు చేశారేమో, నీ శత్రువులు నిన్ను ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారేమో, దేవునికి అప్పగించు. దేవుడు చూసుకుంటాడు. వారి విషయమై, వారి రక్షణ విషయమై నువ్వు నిత్యము ప్రార్థించు. వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలేంటో నువ్వు చూస్తావు. అదే సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు చేసే కార్యాలను నువ్వు అనుభవిస్తావని కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, పగలు, కక్షలు, కార్పణ్యాలకు ప్రభు ప్రజలకు జీవితాల్లో చోటు ఉండకూడదండి. ఎందుకంటే జీవితాలు అల్లకల్లోలమైపోతాయని మరొకసారి చెప్తూ ఉన్నాను. దేవునికి అప్పగిద్దాం. దేవుడు మేలు చేయటానికే దేవుడు భూమి మీద మనల్ని ఉంచాడు, కీడు చేయటానికి కాదు. నీవు నిజంగా నష్టపోయావేమో, కానీ నీ నష్టాన్ని దేవుడు చూడలేదా? చూశాడు. కాబట్టి దాన్ని భర్తీ చేయవాడు కూడా దేవుడే. ఏ విధంగా చేసినా ఆయన న్యాయాధిపతి కాబట్టి ఆయనకే మనం సమస్తం అప్పగించి ఆయన చిత్తము కొరకు కనిపెట్టుకుంటూ జీవించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.